బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అమ్మా. నమస్తే. ఓ డౌట్స్ ఉంటాయమ్మా నీకు? చాలా పెద్ద డౌట్ అమ్మా. మనకి ఆషాఢ మాసం నుంచి వరుసగా 4 మాసాలు కూడా చాతుర్మాస దీక్షలు అని చెప్పి చేస్తూ ఉంటారు. అయితే ఈ దీక్షలు అసలు నిజంగా ఎవరు చెయ్యాలి అంటే యోగులు, పీఠాధిపతులు, ఉపాసనా పరులు, మంత్ర దీక్షలు ఉన్నవారు మాత్రమే చెయ్యాలా? సామాన్యులు కూడా ఈ 4 మాసాలు ఈ దీక్షని ఆచరించవచ్చా? అయితే ఒకప్పటి కాలంలో 4 మాసాలు ఆచరించేవారు, కానీ కాల పరిస్థితులను బట్టి ఇప్పుడు 2 నెలలు మాత్రమే చేస్తున్నారు అని కూడా వినిపిస్తుంది. అసలు ఏం చేయాలమ్మా ఈ 4 నెలలు కూడా? చాతుర్మాస దీక్ష అంటే ఎప్పుడు కూడా కొన్ని పీఠాధిపతులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పీఠానికి అధిపతులు అంటే సన్యాసాశ్రమం స్వీకరించినప్పుడు ఆ పీఠంలో వాళ్ళు మన హిందూ సంప్రదాయాలని ప్రచారం చేయాలి. నిగూఢంగా ఏ శాస్త్రంలో ఏమేవైతే నిగూఢంగా అంటే మనకు తెలియకుండా, సామాన్య మనుషులకు తెలియకుండా దాక్కునున్న రహస్యాలన్నింటినీ విశ్వవ్యాప్తం చేయాలి. భగవద్గీతనుకో, వేదాలనుకో, పురాణాలనుకో, ఇతిహాసాలనుకో అక్కడక్కడక్కడక్కడ వెళ్ళి చెప్పాలి. ఈ 4 నెలలు మాత్రం వాళ్ళ అక్కడికి కదలడానికి వీలేదు, ఇక్కడే ఉండాలి. వాళ్ళ ఆశ్రమాల్లోనే ఉండాలి 4 నెలలు, మినిమం 2 months అన్న. ఆషాఢం, శ్రావణం 2 నెలలు కంపల్సరీ ఆశ్రమాల్లోనే ఉండాలి అని. 4 నెలలు ఉండాలి, అందులో 2 నెలలు కంపల్సరీ ఉండాలి అంటారు. ఈ భౌగోళికంగా సైన్స్ పరంగా విశ్వం అంతా ఒక్కటే నాన్న, ఏమీ లేదు, అంతా సైన్సే. ఈ విశ్వం అనేది ఒక ఎనర్జీ, ఆ ఎనర్జీలో మనం ఒక చిన్న ఎనర్జీ. ఆ మనిషిలో ఉండే ఈ ఎనర్జీ దీనికి దానికి ఏం సంబంధం? మనిషిలో పంచభూతాలునే, విశ్వంలో పంచభూతాలు. ఇవే మనకు పెద్దవాళ్ళు చెప్పాల్సినటువంటి నిగూఢ రహస్యాలు. ఈ నిగూఢ రహస్యంలో మొట్టమొదటి ఏమిటిదంటే భూమి ఉంది, విశ్వంలో కూడా భూమి ఉంది. మనలో నీరుంది, స్వాధిష్టాన చక్రం. విశ్వంలో కూడా 3% నీరుంది, మనలో కూడా 3% నీరుంది. మనలో ఒక బొడ్డు దగ్గర ఉండేది అగ్నితత్వం కలిగినటువంటి డైజెషన్ కెపాసిటీ. విశ్వంలో సూర్యుడు ఉన్నాడు ఏమ్మా. తర్వాత మనలో అనాహత చక్రం ఉంది. అనాహత చక్రం అంటే హార్ట్ చక్ర గ్రీను. ఈ విశ్వంతో, గ్రీనరీతో, గాలితో సంబంధం కలిగి ఉంది. విశ్వంలో గాలితో మన అనాహత చక్రానికి సంబంధం కలిగి ఉంది. విశుద్ధి చక్రం ఇక్కడ బ్లూ ఉంది. విశుద్ధి చక్రం అంటే ఆకాశం. ఈ పంచభూతాలకి, మన శరీరంలో ఉన్న పంచభూతాలకి లింక్ ఉంది. వీటిని గురించినటువంటి శాస్త్రాలను, వీటి గురించి అంతర రహస్యాలను విశ్వవ్యాప్తం చేయడమే ఈ ఋషులు, పీఠాధిపతుల యొక్క వాళ్ళ అదే. అయితే వాళ్ళు కొంత శక్తిని ఇప్పుడు నీవు వంట చేసుకొని తిని కొంచెం ఉంటేనే కదా వేరే వాళ్ళకు పెడతావు. నీ దగ్గరనే లేదనుకో, నువ్వెక్కడ అమ్మ నీ దగ్గర 10 రూపాయలే ఉన్నాయి, ఆ 10 రూపాయలు నీ అవసరానికే వాడుకోవాలి. నువ్వు దానం చెయ్యి అని ఎవరో నాలాంటి వాళ్ళమ్మో పుల్లమ్మో చెప్పిందనుకో, నా దగ్గర ఉన్న 10 రూపాయలు నా పిల్లలకు నాకు ఇవాళ అన్నానికే సరిపోతాయి, నేను ఎలాగ దానం చెయ్యాలి అనే ఒక ఆలోచన వస్తుంది కదా. సృష్టిలో రహస్యం ఏమిటమ్మా అంటే ఇప్పుడు భూమిలో విత్తనము తయారవుతుంది. అట్లాగా ఈ పీఠాధిపతులు, ఋషులు, వీళ్ళందరూ ఎవరి ఆధ్యాత్మికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు జప తపాలను చేసి నిగూఢంగా వారి మంత్రశక్తిని మంత్ర జపాన్ని ఎక్కువ సార్లు చెయ్యాలి. వాళ్ళ స్థానంలో వాళ్ళుండి, వాళ్ళ పీఠంలో వాళ్ళుండి. ఈ దగ్గర 10 రూపాయలు, నేను ఇంకో 10 రూపాయలు సంపాదిస్తే కదా దానం చేస్తావు. వీళ్ళు ఆ జ్ఞానాన్ని, వాళ్ళకుండే ఎనర్జీ లెవెల్స్ను సంవత్సరం అంతా విపాసన తిరిగి ప్రచారం చేసి అలసిపోయినటువంటి వీళ్లకు ఎనర్జీ డౌన్ అవుతుంది. ఎనర్జీ డౌన్ అయినప్పుడు మళ్ళీ ఎనర్జీని రీఛార్జ్ చేసుకోవడం, అదే మనం ఇవాళ చెప్తున్నటువంటి అట్రాక్షన్ ఆఫ్ లా. ఈ 4 నెలలు అట్రాక్షన్ ఆఫ్ లా ఫలించే రోజు. అట్రాక్షన్ ఆఫ్ లా ఫలించాలంటే ఉట్టిగా ఫలించదు కదా, దానికి కొంచెం చేయాలి. పూర్వీకులు మంత్ర జపాన్ని చేస్తూ అంతర్గతంగా అంతరంలో లక్ష్మీనారాయణుని నిద్రలోకి జారుకుంటాడు అంటారు. ఈ టైం అంటే ఏంది? నిద్రపోవడం అంటే మనం ఇట్లా మూర్చుకొని నిద్రపోవడం కాదక్కడ. ఏదైతే మనం ఈ బాహ్య ప్రపంచానికి అతీతంగా, ఈ పంచేంద్రియాలకు అతీతంగా ఇంటర్నల్గా ఆలోచిస్తూ పోతారు.
ఎప్పుడైతే ఈ శరీరము నేను కదలకుండా ఇక్కడే ఉన్నాను, ఈ ఆశ్రమంలోనే ఉన్నాను అనుకున్నప్పుడు పీఠాధిపతులకు కానీ మనకు కానీ మన ఇంట్లో ఒక చోట కూర్చున్నాము అంటే అబ్బా ఇక తిరిగేది లేదు కదా అనుకుంటేనే మనకు ఒక ప్రశాంతత వచ్చేస్తుంది. అలాంటి పెద్ద పెద్ద గురువులందరూ కూడా ఒకే ప్లేస్లో కూర్చుని వాళ్ళు ఎవరిని రానివ్వరు. వాళ్ళు జపం చేస్తూ జపంలోనే మునిగిపోయి అంతరంలోనే జీవించడం. ఎప్పుడైతే బాహ్య ప్రపంచంలో నుంచి మనం డిటాచ్ అయ్యి అంతరంలోకి మన జ్ఞానాన్ని పోనిచ్చుకున్నాం, మనం అంతరంలో గురించి ఆలోచించడం మొదలుపెట్టాం. అసలు నేనంటే ఎవరు, నా జన్మ అంటే ఏమిటి, నా జన్మ సార్థకత ఏమిటి, నేనేం చేయాలని అతి సామాన్యమైన మనుషులు మనం ఆలోచిస్తాం. ఈ వండుకోవడము, తినడము, సంపాదించడము, పిల్లల్ని కనడము, పెళ్ళిళ్ళు చేసుకోవడము, మళ్ళీ వాళ్ళ బాధ్యతలు చూడడం, ఇది కదా జీవితము కాదు. ఇంకా ఏదో ఉంది. అదే గురు పూర్ణిమ వస్తుంది ఈసారి. ఈ ఆషాఢంలో వచ్చే ప్రత్యేకత గురు పూర్ణిమ. గురు పూర్ణిమ అంటే ఏంది, మన మనస్సుకు గురి కుదులుతుంది ఆ రోజు, పౌర్ణమి రోజు అనేది శాస్త్రాలు చెప్తున్నాయి. ఎవరైతే ఇప్పుడు ఋషులు మునులు మనలాంటి వాళ్ళు అట్రాక్షన్ ఆఫ్ లా గురించి ఆలోచిస్తున్న వాళ్ళు, ఒక రకమైనటువంటి ఆధ్యాత్మికత సైన్స్ పరంగా మనము ఇంటర్నల్గా మన థాట్స్ను లోపలికి పోనించిన వాళ్ళు, జన్మ అంటే నేను ఇప్పుడు అనుభవిస్తున్న పాపాన్ని నేను అనుభవిస్తే నాకు కొత్త జీవితం వస్తుంది, నేను కోరుకున్న జీవితంలో నేను ఆనందంగా ఉంటాను అని మనలాంటి సామాన్యులు అనుకుంటారు. పూర్వం ఋషులు మునులు వాళ్ళ తపస్సు ద్వారా ఏమిటిది, మేము పొందినమైనటువంటి అపారమైన జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞాన సంపద విశ్వవ్యాప్తం చేయడానికి కావలసినటువంటి శక్తి మాకు కావాలి. శక్తి ఎక్కడి నుంచి కావాలి, వాక్ శక్తి. అంటే ఏంటి, నవరాత్రుల్లో చేసేది పార్వతీ పూజ శక్తి, అంటే ఫిజికల్ శక్తి గురించి చేస్తాం. అప్పుడు శ్రావణ మాసంలో చేసే పూజ లక్ష్మీ కటాక్షం గురించి చేస్తాం. ఇప్పుడు చేసేది సరస్వతి, అంటే మనకు ఉన్నటువంటి బీజాక్షరాలను గురించి ఇంటర్నల్గా జపం చేసుకుంటే దానికొక శక్తి వస్తుంది. ఎందుకంటే ఈ టైంలో మనకు బయటికి వెళ్దామంటే వాన పడుతుంది ఇంకేం పోతాం, అయిపోయింది మనం ఇంట్లోనే ఉంటాము అంటాం. అంటే ఎక్కువ బయట తిరిగే వ్యవహారాలు ఉండవు. కాబట్టి ఎప్పుడూ ఒకే ప్లేస్లో కూర్చున్నప్పుడు చైతన్యం తగ్గిపోయినప్పుడు అంతరంలోకి ఆటోమేటిక్గా మన మనసు, అప్పట్లాగా పాపం సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు లేవులే కాబట్టి పాపం కాన్సన్ట్రేషన్ అంతా ఇప్పుడు కావాలి సెల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటారు. కాదు, మనకి మనము ఇంటర్నల్గా జ్ఞానాన్ని పోనిచ్చినప్పుడు మనకు ఒక రకమైనటువంటి అభిప్రాయాలు కలుగుతాయి, కొంత శక్తి వస్తుంది. కొంతమందికి మనం చెప్తాం మౌనంగా ఉండవే మౌనవ్రతం చేయవే అంటారు. నేను మౌనంగానే ఉన్నా కదా అంటాం. కానీ ఇక్కడ ఉండే థాట్ వందల ఆలోచనలు, వేల ఆలోచనలు, కోట్ల ఆలోచనలతో ఇక్కడున్న సబ్ కాన్షియస్ మైండ్ వెళ్ళిపోతూ ఉంటుంది. అది మౌనం కాదు నాన్న. ఎప్పుడైతే నువ్వు మౌనంగా ఉండడం ప్రాక్టీస్ చేస్తావో ఒక నెల రోజులు, రెండవ నెలలో ఈ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి ఈ రింగ్ 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 రింగా 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 అని తిరుగుతూ పోతుంటుంది కదా, అది ఆగిపోవడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే నీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉండే థాట్ ఆగిపోతుందో అప్పుడు నీ మనస్సు స్థిరపడుతుంది. శరీరం స్థిరంగా ఉంది, నీ మనస్సు స్థిరంగా ఉంది. మనసు ఎప్పుడైతే స్థిరంగా ఉందో విశ్వ చైతన్య శక్తిని డైరెక్ట్గా మనలోకి స్వీకరించగలిగే శక్తి కలుగుతుంది. ఎప్పుడైతే విశ్వ చైతన్య శక్తి మనలోకి వస్తుందో ఒక బీజము మనలో పడుతుంది. బీజము మనలో పడిందంటే అది మహావృక్షం అవుతుంది. అంటే ఒక కోరిక కలుగుతుంది, ఆ కోరిక ఫలిస్తుంది అని అర్థం అన్నమాట. అంటే ఒక టీవీ కనుక్కున్న వాడికి కూడా ఒక ఆలోచన బుర్రలో తడితేనే వాడు టీవీ కనుక్కున్నాడే. ఇవాళ ఒక కుక్కర్ కనుక్కున్నాడంటే ఒక ఆలోచన ఒక వ్యక్తికి కలిగిందే. ఇవాళ కట్లిపీట దగ్గర నుంచి మనం అనుభవిస్తున్న ప్రతిదీ కూడా బయటి నుంచి ఎక్కడి నుంచి రాలేదు, అన్నీ మన ఆలోచన తరంగాల నుంచి వచ్చింది. మన హృదయం, మన మేధస్సు నుంచి పుట్టినటువంటి బీజం, ఒకరిలో కలిగినటువంటి బీజమే ఇవాళ మనం వాడుతున్నటువంటి వస్తువు. ఆనాటి కాలంలో ఋషులు వేరు, ఈనాటి కాలంలో మనం వేరు. మనకున్నటువంటి ఈ ఎన్విరాన్మెంట్లో హ్యాపీగా ఆనందంగా అట్రాక్షన్ ఆఫ్ లా ఫలించుకునే రోజు. ఏదైనా మంచి కోరికలు కోరుకో, ఏ కోరిక కోరుకుంటే ఇవ్వడానికి విశ్వం రెడీగా ఉంది. నువ్వు రెడీనా? నేను కూడా రెడీ. అది సంతోషం అమ్మ, ధన్యవాదాలు. నమస్తే. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.